హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో దానిపైన క్లిక్ చేసినట్టు మీకు STAJobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ క్లిక్ ఇయర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇక నోటిఫికేషన్ మనకు ఇండియా జాబ్ కార్డ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఫ్లిప్కార్ట్ కంపెనీలో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ కామర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో హైర్ చేసుకుంటున్నది ఇండియా జాబ్ కార్డ్ వాళ్ళు, బట్ మనం వర్క్ చేయాల్సింది వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీలో కస్టమర్స్కి అయితే మనము సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి మనకు పాన్ ఇండియాలో ఉందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వీళ్ళు టైటిల్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 16,500 నుంచి 18,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రొవిడెంట్ ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ జాబ్ టైప్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. బట్ ఇక్కడ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్లోనే మనకు అర్థమైపోతుంది కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్లిప్కార్ట్ గురించి అందరికీ తెలిసినదే. సో ఇక కంపెనీ వచ్చేసి ఆన్లైన్ బిజినెసెస్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకు బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో మనకు బయర్స్ అంటే కస్టమర్స్ కదా. సో కస్టమర్స్కి అయితే మనము ఆన్లైన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ లైక్ కస్టమర్స్ ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు సో అది ఏ టైంలో డెలివరీ అవుతుందని చెప్పేసి అండ్ అలాగే సో ఏదైనా ప్రోడక్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా సో మనకైతే కస్టమర్స్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. త్రూ మనము ఆన్లైన్ ద్వారా అయితే వాళ్ళకి సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ క్వెరీస్ని అయితే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం చేసే వర్క్ అనమాట. సో మనల్ని హైర్ చేసుకుంటున్నది మాత్రం ఇండియన్ జాబ్ కార్డ్, బట్ మనం వర్క్ చేయాల్సింది వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో అది కూడా ఇంగ్లీష్లో అనమాట. సో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్లో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు సో కంపల్సరీగా మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. అది కూడా విండోస్ 10 ఆన్ ఆర్ అబోవ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ర్యామ్ వచ్చేసి 4G ఆర్ అబోవ్ అండ్ అలాగే ప్రొసెసర్ i3 విత్ బ్రాడ్బ్యాండ్ విత్ 25 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ప్రీ రిక్విజైట్స్ అయితే మీ దగ్గర ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో కంపల్సరీగా ఇవైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు డే షిఫ్ట్స్లో రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మనకు సప్లిమెంటల్ పే కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో కమిషన్ పే కూడా ఉంటుంది. సో మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. అర్జెంట్లీ హైరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ రోజు ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మాక్సిమం అందరూ త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే హైరింగ్ 10+ క్యాండిడేట్ ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు 10 కంటే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో
ఇక నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మామూలుగా డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట అప్లై అని చెప్పేసి. సో ఒకవేళ మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టకపోతే సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ చూడండి ఇలా కాల్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీరు దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో లేదు మేము మాట్లాడలేము వాళ్ళతో అని అనుకుంటే సో మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి మీరు సో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టేసుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక్కడ అప్లై నవ్ బటన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి కస్టమర్ కేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 18K CTC ఎక్సలెంట్ కమ్యూనికేషన్. మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మాత్రమే, లేదంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ వాళ్ళకి కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళైతే అప్లై చేసుకోండి. సో కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో ఫస్ట్ అయితే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఆప్షనల్ అనమాట, బట్ ఇవ్వండి. అలాగే సిటీ, స్టేట్ కూడా ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ రెజ్యూమ్ని అండ్ అలాగే లేదంటే సో మీకు ఆల్రెడీ ఇండియాలో కనుక ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఒక ప్రొఫైల్ అయినా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయలేము అనుకుంటే సో ఇదైనా క్రియేట్ చేసుకోండి. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ అవ్వలేదంటే ఇక్కడ క్రియేట్ ఇండిడీ రెజ్యూమ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు సో కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసి సేవ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వేర్ యూ లొకేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మీ యొక్క కంట్రీ, స్ట్రీట్ అడ్రస్, సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్ అన్నీ అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ ఏం జాబ్ చేశారు ప్రీవియస్గా ఇక్కడ జాబ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత కంట్రీ, సిటీ, స్టేటు అండ్ అలాగే టైం పీరియడ్, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. అండ్ అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేస్తున్నారో సో ఇక్కడ డేట్ కూడా, ఇయర్ కూడా మెన్షన్ చేసేసేయండి. అలాగే డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వాట్ ఆర్ ది సమ్ ఆఫ్ యువర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో యొక్క స్కిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కింద డూ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఆఫ్ ది స్కిల్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇండిడీ రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇందులో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. సో లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సో మీరు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మేక్ యువర్ రెజ్యూమ్ పబ్లిక్ సో ఎంప్లాయర్స్ కెన్ ఫైండ్ యూ అని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు పబ్లిక్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. సో పబ్లిక్లో పెట్టుకోవడం వల్ల మీకు హెచ్ఆర్ రిక్రూటర్ దగ్గర నుంచి కాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ రిటర్న్ టు అప్లికేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిటర్న్ వచ్చేసి మీరు అప్లికేషన్లో అయితే సో మళ్ళీ ఇక్కడ ఈ అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా, సో ఇక అప్లోడ్ రెజ్యూమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇండిడీ రెజ్యూమ్ ఉంది కదా, సో ఇక ఇండిడీ రెజ్యూమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మనకు ఆల్రెడీ రెజ్యూమ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు సింపుల్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ జాబ్ కార్డ్ అని చెప్పేసి డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే సెలెక్ట్ ఏ పాస్ట్ జాబ్ దట్ షోస్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ప్రీవియస్గా అయితే అడుగుతున్నారు. సో అప్లై వితౌట్ రిలవెంట్ జాబ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ రివ్యూ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరిగింది. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో చెక్ బాక్స్ పైన అయితే
టిక్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. అంటే మీకు సిమిలర్ జాబ్స్ లాంటి జాబ్స్ మీకు కావాలి, మెయిల్కి రావాలి అనుకుంటే ఇక్కడ టిక్ పెట్టేసేయండి. లేదంటే సింపుల్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి వెంటనే మాకు పాపప్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి సో మన ఈమెయిల్ అండ్ అలాగే అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ విత్ ఇన్ 2 వీక్స్. 2 వీక్స్లో అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్టు. సో ఇలా వస్తేనే మీరు అప్లై చేసుకున్నట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కైనా కాల్ చేయండి, లేదంటే 2 వీక్స్ వరకు అయితే వెయిట్ చేయండి. మీకు ఫర్దర్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మిమ్మల్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి సో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.